హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ ఇల్లు ఆంధ్ర ఫ్యామిలీ. ఈ రోజు అయితే సాంబార్ చేసేసాను. సాంబార్ అంటే మా వాళ్ళకి చాలా చాలా ఇష్టం. నేను చేసిన సాంబారు మా ఫ్యామిలీ మెంబర్స్కే కాకుండా మా ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి నచ్చుతుంది. చాలా బాగుందని చెప్తారు. సో మీరు కూడా ఒకసారి చూసేసి నచ్చితే ట్రై చేయండి. నేనైతే ముందుగా ఒక కుక్కర్ తీసుకుని 3 గ్లాసులు పప్పు వేసేసి అందులో వాటర్ వేసి ఉడకబెట్టుకేసుకున్నాను. ఇంకో కుక్కర్లో మనకు కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుని ఉడికించుకొని రెండు కలిపి ఒక గిన్నెలోకి వేసుకుని అయితే సాంబార్ చేస్తానండి. టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో వేసి ఒక విజిల్ వేస్తే త్వరగా అయిపోతుందని కుక్కర్లో వేసేస్తాను. సో ఈ రోజు అయితే మా ఫ్రెండ్ ఇండియా వెళ్తుంది. సో తన కోసం అని ఇలా డిన్నర్ ప్రిపేర్ చేసాము. అంటే తను మళ్ళీ వంట చేసి గిన్నెలు కడిగి వెళ్ళాలంటే చిరాగ్గానే ఉంటుంది. ఎవరికైనా జర్నీ అప్పుడు అవన్నీ చేయాలంటే చిరాగ్గా అనిపిస్తుంది కదా. సో ఇంకా అక్క నేను తన కోసం డిన్నర్ ప్రిపేర్ చేసి మా ఇంట్లో అందరం కలిసి డిన్నర్ చేసేసాం. సో ఇంత సాంబార్ చేశారేంటి అనుకోకండి, 3 ఫ్యామిలీలు కలిసి తినాలి కదా, ఆ మాత్రం ఉండాలి కదా. యాక్చువల్గా మా ఇంట్లో సాంబార్ అంటే 2-3 రోజులైనా తినేస్తారు ఎంత ఇష్టంగా. అందుకే అంత క్వాంటిటీలో చేయాల్సి వచ్చింది.